హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డార్లింగ్ సిస్టర్స్. ఈరోజు మనము పొటాటో చీజ్ బాల్స్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇది 2 ఉర్లగడ్డలు మీడియం సైజువి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇవి బ్రెడ్ క్రమ్స్, ఇది పచ్చిమిరకాయలు, కొత్తిమీర లైట్గా మిక్సీ చేసి పెట్టాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఇది మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి. ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పొటాటోస్ అన్నీ బాగా నలుపుకుందాము. ఇప్పుడు ఇలా పిసుక్కున్నాక బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం. పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు, మిరప్పొడి, గరం మసాలా వేసి కలుపుకుందాం. సాల్ట్ తగినంత వేసుకుందాం. ఇప్పుడు మ్యాగీ మసాలాని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఒక 1/2 అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చూద్దాం. ఇందాక మనం మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానికి కోటింగ్కి కావాల్సిన దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మైదా 2 టేబుల్ స్పూన్ అంత తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. మిరప్పొడి 1/4 టీ స్పూన్ అంత. సాల్ట్ తగినంత. మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వాటర్ పోసి కొంచెం జారుగా కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోండి. అలోపు ఆయిల్ని వేడి చేసుకుందాం. నేనైతే చీజ్ క్యూబ్స్ తీసుకున్నా, బ్రిటానియా వాళ్ళది. ఇలా వస్తాయి. దీన్ని నేను ఒక్కో దాన్ని 6 పీసెస్గా చేస్తా, చిన్నగా. ఈ పీసెస్లో కట్ చేసుకున్న చీజ్ని ఇది పక్కలో పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మిశ్రమంతో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుందాము. దీనికోసం చేతికి లైట్గా ఆయిల్ పూసుకొని ఈ సైజ్ ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా బాల్స్ని. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఒక్కొక్కటిగా వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టేసుకోకూడదు, మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగి తిప్పుకోండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా మన పొటాటో చీజ్ బాల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిద్దాం.
చూడండి చీజ్ వచ్చింది కదా. మీరు ఇవి కొంచెం చల్లారాక తీయండి, అప్పుడు ఇంకా చీజ్ బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇట్లా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.